నమస్తే, నేను మీ తేజ. నేడు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉండబోతున్న నేపథ్యంలో పంచాంగ నిపుణులు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్తారు. ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించి నేడు రాత్రి 9:50 కూడా తెల్లవారుజామున 1 వరకు ఉండబోతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కావచ్చు, ప్రత్యేకించి పంచాంగ నిపుణులు ఏం చెప్తున్నారు, ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం ఎవరు చూడవచ్చు, ఎవరు చూడని అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నించుదాం. మనతోటి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరమవారి దేవస్థానం సంబంధించిన ప్రధాన అర్చకులు రఘుస్వామి ఉన్నారు, మనతో ఉంటారు. సో నమస్తే, ఏంటి అసలు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏం చెబుతుంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకంటే 2022 తర్వాత ఈ 2025 వచ్చింది, మళ్ళీ తిరిగి 2030 వస్తుందని చెప్పేసి పంచాంగ నిపుణులు చెప్తున్నారు. ఏం చెప్తారు దీనిపై మీరు? ఈ చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలు మామూలుగా సంవత్సరానికి ఒక పర్యాయం కానీ 2 సంవత్సరాలకు ఒక పర్యాయం కానీ రాహుగ్రస్త కేతుగ్రస్త గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ గ్రహణాలు ఒక్కొక్క రాశిలో అలా ఏర్పడుతూ ఉంటాయి. ఆ రాశిలో ఏర్పడ్డ వల్ల ఆ రాశి వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నడుస్తూ ఉంటుంది. వాటి గురించి ఎటువంటి అపోహలు కానీ, ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణాన్ని గురించి ఏ రాశి వాడు కానీ, ఏ నక్షత్రం వాళ్ళు కానీ భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఇది ఒక కుంభరాశిలో ప్రవేశించి, కుంభరాశిలో శతభిషం, ఉత్తరాభాద్ర, పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల పైన మాత్రమే ఈ గ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష్య పండితులు మరి పంచాంగ కర్తలు కూడా నిర్ణయించారు. కానీ ఏది ఏమైనా, ఏ రాశిలో ప్రవేశించినా, ఏ నక్షత్రంలో ఉన్నా ఈరోజు గ్రహణానికి పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. ఈరోజు సూర్యాస్తమయం లోపల అంటే 6 గంటల సమయంలో భోజన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని రాత్రి 9:50 గ్రహణం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్రహణాన్ని చూడకపోవడం ఉత్తమం. ప్రత్యేకించి కుంభరాశి వారు మాత్రం ప్రత్యేకించి ఈ గ్రహణాన్ని చూడకూడదు. అందరూ కూడా, ప్రతి ఒక్క నక్షత్ర జాతకులందరూ కూడా ఈ గ్రహణానంతరం పొద్దున్నే ఇల్లు శుద్ధి చేసుకొని, దైవారాధన చేసుకొని, దీపారాధన కార్యక్రమాలన్నీ ముగించుకొని, భగవంతుడి దర్శనం చేసుకొని, దీపారాధన చేసి, వీరైతే అక్కడ దాన కార్యక్రమాలన్నీ కూడా చేసేస్తే భగవంతుడి దర్శనం చేసుకొని, వారికి ఇష్టమైన కులదేవతను కూడా ప్రార్థన చేసుకొని ఆ యొక్క భగవంతుడి దర్శనం చేసుకుంటే ఎటువంటి దోషాలు ఉండవు. కాబట్టి నిత్యం భగవన్నామస్మరణ చేసేవారికి, భగవంతుడి దర్శనం చేసుకునే వారికి ఏ నక్షత్రమైనా, ఏ రాశిలో ప్రవేశించినా ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మన పైన ఉన్నంతసేపు మనల్ని ఏ గ్రహాలు, ఏ రాసులు ఏమీ వాటి వల్ల వచ్చే ఏ గ్రహణమైన సంబంధాలు, దోషాలు కూడా మనకు ఎటువంటి కీడు తలపెట్టవు. ఎందుకంటే ఆ గ్రహణ సమయంలో మనం ఏ భగవంతుడిని అయితే ఇష్టపడతామో, ఏ భగవంతుడిని మనం ఎక్కువ ఆరాధిస్తూ ఉంటామో, గ్రహణం పట్టినప్పటి నుంచి అవకాశం ఉన్నంతసేపు, గ్రహణం విడిచేంత వరకు కూడా ఆ యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే అన్ని దోషాలు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా తొలగిపోయి ఏ గ్రహణ దోషాలు ఉండవు. కాకపోతే గ్రహణ సంబంధమైన ఆ నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు మాత్రం దాన ధర్మాలు చేయడం, వీలైతే ఒక జ్యోతిష్యుని కలిసి ఏం చేయాలో సంప్రదించడం చేసుకుంటే ఎటువంటి దోషము ఉండదు. కాబట్టి గ్రహణం గురించి ప్రత్యేకించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆహారం మాత్రం 4 గంటల ముందు మాత్రమే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల పైన మా రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని మూసివేసేసి తిరిగి రేపు పునర్దర్శనం, తిరిగి రేపు మళ్ళీ 5 గంటల తర్వాత దేవాలయాన్ని తీసి శుద్ధి చేసి, శుద్ధి కార్యక్రమాల అనంతరం శుద్ధి పుణ్యావాచన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని తిరిగి ఉదయం 8 గంటలకి పునర్దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అమ్మవారికి జరగాల్సిన నిత్య నైమిత్తికాది కార్యక్రమాలు అన్నీ కూడా అమ్మవారి సన్నిధానంలో రేపు పొద్దు నుంచి తిరిగి పునఃప్రారంభమవుతాయి. కాబట్టి అందుకని అమ్మవారి దర్శనానికి నిత్యం వచ్చి చేసుకునే వాళ్ళందరూ కూడా రేపు ఉదయం 8 గంటల పైన అమ్మవారి దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు కావచ్చు, అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎలాంటి కార్యక్రమాలు చేయవచ్చు, ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు యొక్క చంద్రగ్రహణం ఉన్న సమయంలో? గ్రహణ సమయంలో ప్రత్యేకించి అసలు ఏ కార్యక్రమాలు చేయకూడదు. గ్రహణ సమయంలో చేయాల్సిన భగవన్ నామస్మరణ, ఇదొక్కటే. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు కానీ, చిన్న పిల్లలు కానీ చూడకపోవడం, వాళ్ళని గ్రహణానికి దూరంగా ఉంచడం ఎంతో ఉత్తమం. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేకించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
గర్భిణీ స్త్రీలు మాత్రం పూర్తిగా రాకూడదు బయటకు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి వాళ్ళు రాకపోవడం ఉత్తమం. తిరిగి రేపు ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత మాత్రమే వచ్చి అప్పుడు వాళ్ళు స్నానం చేసి ఇవన్నీ చేసుకుంటే ఉత్తమం తప్ప గర్భిణీ స్త్రీలు మాత్రం ప్రత్యేకించి రాకూడదు. కుంభరాశి వాళ్ళు ప్రత్యేకించి చూడకూడదు. కురవరాశులు వాళ్ళు చూడొచ్చు, కానీ దానివల్ల అంత ప్రమాదం అయితే ఉండదు. చెప్పాను కదా, వాళ్ళు కూడా పొద్దున్నే స్నానాలన్నీ అయిన తర్వాత ఇల్లు శుద్ధి చేసుకొని ప్రత్యేకించి ఈరోజు వండిన పదార్థాలు ఏవి కూడా ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం లోపల తినేసి వాటిని పూర్తిగా శుద్ధి చేసుకోవాలి. తిరిగి రేపు పొద్దునకి ఆహార పదార్థాలు, గ్రహణం అంటే విషంతో సమానం అవుతుంది అంటారు, అందుకని అవి వాడకపోవడం అందరికి కూడా ఉత్తమం. అందరూ కూడా ఆ పక్కన ఉన్న దేవాలయాలకు కానీ వెళ్ళి అక్కడ ఉన్న అర్చక స్వాములను అడిగి దర్భ తీసుకొచ్చి దేవాలయం అదే మన పూజా మందిరంలో కానీ అలా కొంచెం మన వంట సంబంధమైన ద్రవ్యాలు వాడే దాంట్లో కానీ అవన్నీ లోపల పెట్టేసుకొని దర్భ వేసి దర్భ తీయడం వల్ల దర్భని ఏ గ్రహణం కూడా తాకలేదు. దర్భకి ఎంతో విశేషమైన ఫలితం ఉంది కాబట్టి ఆగమ శాస్త్రంలో దానికి ప్రత్యేకించి దర్భకి మహావిష్ణు స్వరూపం కాబట్టి దర్భని ఎక్కడ పెడితే ఆ యొక్క వస్తువు దానికి మైలు అంటదు అంటారు. కాబట్టి దర్భని వేసి దేవాలయంలో అదే పూజా మందిరాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు వాళ్ళు కానీ మూసేసి రేపు గ్రహణానంతరం శుద్ధి అయిన తర్వాత ఆ దర్భను తీసేయాలి. చంద్రగ్రహణం సుమారు ఎన్ని గంటలు ఉంటుంది? ఆ సమయంలో ప్రత్యేకించి ఎలాంటి జపం మంత్రం చేస్తే ఎలాంటి ఫలితాలు అనేది మీకు తెలిసిన భక్తులకి ఏం చెప్తారా? నాకు తెలిసి చాలా మంది యొక్క అనుష్ఠానం తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఉపదేశం పొందిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఈ యొక్క ఉపనయనమైన వాళ్ళందరూ కూడా గాయత్రి అనుష్ఠానాలు అవి చేసుకోవడం చాలా ఉత్తమం. ఇవి కాక ఎవరైనా సరే ఉపదేశం ఉంటారు కొందరికి, అంటే కొందరు గురువుల ద్వారా ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకో ఉంటారు. వారందరూ కూడా ఆ ఉపదేశం తీసుకున్న మంత్రాన్ని ఈ గ్రహణ సమయంలో జపం చేస్తే దానికి 10,000 రెట్టింపు బలం వస్తుందని శాస్త్రం చెప్తోంది, ఆగమ శాస్త్రం. కాబట్టి అలా జపం చేసుకోవచ్చు. ఇది సంబంధం లేని వాళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉండి రాత్రి నిద్రకు సంబంధించి నిద్ర మేలుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళు చక్కగా గ్రహణం పట్టిన సమయంలో స్నానం చేయాలి. గ్రహణం పట్టడమే స్నానం చేయాలి. చేసేసి వారికి ఇష్టమైన దైవారాధన, ఇప్పుడు అమ్మవారు అనుకోండి, ఏ సహస్రనామం అలాంటివి చేయకపోయినా ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఇలా అమ్మవారి నామస్మరణాన్ని చేసుకుంటైనా సరే ఉంటే అది ఒకసారి చేస్తే ఎన్నో వేల సార్లు చేసిన ఫలితం గ్రహణ సమయంలో వస్తుంది. కాబట్టి 1:09:50 నుంచి మొదలుపెట్టి 3 గంటల వరకు ఈ యొక్క పుణ్యకాలం వచ్చేంత వరకు వీలైతే జపం చేసుకొని అయిన తర్వాత మళ్ళా శుద్ధి స్నానం చేయాలి. అంటే గ్రహణం పట్టు స్నానం, గ్రహణం విడుపు స్నానం, ఈ 2 చేస్తే పూర్తిగా గ్రహణాన్ని పాటించిన వారు అవుతారు. ఆరోగ్యం సరిలేని వాళ్ళు ఒకసారి గ్రహణానికి ముందు స్నానం చేసి మళ్ళా తిరిగి పొద్దున్న నిద్రలేచిన తర్వాత కూడా స్నానం చేయొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారి యొక్క స్థితిని బట్టి ఈ గ్రహణాన్ని ఎలా అవకాశం ఉంటే అలా వాడుకోవచ్చు. ఒకటి ఎంతో మంది సూర్యగ్రహణ చంద్రగ్రహణ చూడాలని చెప్పేసి ఔత్సాహికులు ఎదురు చూస్తూ ఉంటారు. సో ప్రత్యేకించి రాత్రి వచ్చిన చంద్రగ్రహణాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? చూస్తే ఎలాంటి తరహాలో చూసే అవకాశం టీవీలో కావచ్చు, సోషల్ మీడియా మాధ్యమంలో చూడొచ్చు అంటారు? ప్రత్యేకించి చూడకూడదని ఎక్కడా కూడా లేదు. కాకపోతే ఏంటంటే సైన్స్ పరంగా చూడొచ్చు అనేది చెప్తూ ఉంటారు, కానీ జ్యోతిష్యపరంగా శాస్త్రపరంగా ఇవన్నీ కూడా గ్రహణం అనేది ఈసారి వచ్చిన రాహుగ్రస్త గ్రహణాన్ని కుంభరాశి వారు మాత్రం ప్రత్యేకించి చూడకూడదని చెప్తున్నారు. గర్భిణీ స్త్రీలు, కొరవబాడులు ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది సైన్స్ పరంగా మరి వాళ్ళు ఎటువంటి సలహాలు ఇచ్చారో కనుక్కొని ఆ సలహాల ప్రకారం గ్లాసుల ద్వారా చూడొచ్చా, లేకపోతే ప్రత్యక్షకు నేరుగా స్వయంగా కూడా వీక్షించవచ్చా అనేది ఒక్కసారి వాళ్ళన్నీ ఆల్రెడీ మీ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా వాళ్ళు తెలియపరుస్తూనే ఉన్నారు. వాళ్ళు దాన్ని ఆధారం చేసుకొని గ్రహణాన్ని ఏ విధంగా చూడాలో చూడొచ్చు. కానీ ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు, కుంభరాశి వారు, కొన్ని నక్షత్రాల వాడు మాత్రం దీన్ని చూడకూడదని శాస్త్రం చెప్తుంది. వారు చూడకపోతే చాలు. రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే దీనికి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కేవలం కుంభరాశి వారికి ప్రవేశిస్తున్న నేపథ్యంలో వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేకించి చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కావచ్చు, దైవారాధన కార్యక్రమాలు, పూజా కార్యక్రమం చేస్తే సత్ఫలితాలు ఉంటాయని చెప్పేసి వేద పండితులు చెప్పిన పరిస్థితి. జర్నలిస్ట్ రూప్తో కలిసి తేజ 4th ఎస్టేట్ నెల్లూరులోని రాజరాజేశ్వరి దేవస్థానం నుంచి.